ఇదేంటండి ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మనం చేసుకున్నది మనల్నే కాటేసింది సునందా. మనం చేసుకున్నది అంటున్నారు ఏంటండి? మనమేం చేసాం? మనమంటావేంటి? ఇదంతా నీ వల్లే జరిగింది. అదేంటండి నా వల్ల జరిగింది అంటున్నారు? మరి దీని అంతటికీ కారణం నువ్వే. వాళ్ళు అనుకున్నట్టు పిల్లల్ని తీర్చిదిద్దడం అని నేను చేసిన తప్పు. అవన్నీ బాగానే చేసావు, కానీ చివరి క్షణంలోనే ఆలోచించుకోలేకపోయావు. అదేంటండి అలా అంటారు? అయితే పిల్లల్ని కనడమే తప్ప? పిల్లల్ని కనడం తప్పని నేనేమి అనడం లేదు. పెంచడం చూడడం బాగానే చేసావు. నువ్వు నడిచిన పద్ధతే మనల్ని ఈ దారికి తీసుకొచ్చింది. కూతురు దగ్గర ఉండలేకపోయావు, కోడల దగ్గరే ఉండలేకపోయావు. పిల్లలతో మనం నడుచుకునే విధానాన్ని బట్టే మన వృద్ధాప్యం ఆధారపడి ఉంటుంది. కూతురు కోడలపై అరిచి చివరకు మన రోడ్డు మీదకి ఇడ్చావు. నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వే చేసావు. నిన్ను నమ్ముకున్న పాపానికే సగం చచ్చాను. ఇంకెంతవరకు తీసుకెళ్తావో తీసుకెళ్ళు. సరేలేండి. ఇదిగో వర్షం చూస్తుంటే నాకు వణుకొచ్చేస్తుంది. మనం ఇంకా వయసులోనే ఉన్నాం కదా, ఏదో ఒకటి చేసుకుని బ్రతకచ్చు. అయితే పద, ఇంకా మనకు తప్పదు కదా. వీళ్ళెవరు? ఎవరో లేని చోట ఏం చేస్తున్నారు? మనం ప్రాణంగా పెంచుకున్న కొడుకు కూతురు అయినా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆపాలి కదా. ఇంత వర్షంలో ఏంటి? అయినా కొడుకు కూతురు ఎలా వదిలేస్తారు? చూడాల్సిన కోళ్ళేమో ప్రతి మాటకి ఇసురిసురు కొడుతుంది. అల్లుడేమో వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చిన విలువలో సగం కూడా మనకి ఇవ్వడం లేదు. మనం ఇంకా కొడుకు కూతురు దగ్గర లేమని బాధపడకో. అలాగేనండి. ఈ బాబు ఎవరు? మనం ఎప్పుడు వస్తున్నాడా? మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నప్పుడే చనిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఎవరు బాబు నువ్వు? చిన్నప్పటి నుండి నేను అమ్మా నాన్న లేకుండానే పెరిగాను. అంతేగాక మా అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరే నాకు అమ్మా నాన్న అనుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నా దగ్గర డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక అమ్మా నాన్న ప్రేమే లేదు. మా కుటుంబాన్ని సరిగ్గా చక్కదిద్దుకోలేకే ఈ స్థితికి వచ్చాం బాబు. నిన్ను సరిగ్గా చూసుకోగలమంటావా? ఏ కుటుంబం లేని నాకు మీరు అలా చూసుకున్నా పర్లేదండి. దయచేసి మీరు కాదనుకుంటా నాతో రండి. వర్షం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ప్లీజ్ నీ బాగా చూసుకోకపోతే తిరిగి వెళ్ళిపోతురు. కానీ ఇంకేం ఆలోచించకుండా రండి నాతో. ఎలా ఇవ్వండి అమ్మ, మీరు కూడా ఎలా ఇవ్వండి. రండి, నా కారు ఇక్కడే ఉంది. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు. ఇప్పుడు ఈ బాబే మనకు దిక్కయ్యాడు. ఈ బాధతో మనం ఏమన్నా చేసుకుని ఉంటే ఇలాంటి మంచి జీవితం మనకి దక్కేది కాదు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదు. తల్లిదండ్రులు లేని నాలాంటి వాళ్ళకి వీళ్ళ విలువ తెలుస్తుంది. రేపటి నుండి నాకు అమ్మా నాన్న ఉన్నారు. వీళ్ళ పిల్లల్లాగా ఎవరూ వాళ్ళ పేరెంట్స్ని దూరం చేసుకోకండి.